లక్ష్మీనగర్ కాలనీ అధ్యక్షుడు బి నాగేశ్వరరావు వినతి మేరకు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు చొరవతో రూ 51 లక్షల విలువైన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆమోదం లభించింది. ప్రస్తుత పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పనులను పరిశీలించిన మల్కాజ్గిరి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యతతో పనులు చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. సీసీ రోడ్ల మంజూరు పనుల ప్రారంభానికి సహకరించిన మైనంపల్లి హనుమంతరావుకు కాలనీ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు బి నాగేశ్వరరావు, కాలనీ సభ్యులు భాస్కర్ గౌడ్, నారాయణప్ప, రవి, జైపాల్ రెడ్డి, శివరాజ్, నాగన్న, రాము, మనోహర్ రావు, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, నాగరాజుతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు కేబుల్ శేఖర్, జిల్లా కార్యదర్శి భబిత, సూర్యకిరణ్, బలవంత్ రెడ్డి, కృష్ణగౌడ్, లావణ్య, సుకన్య, అశోక్, దేవేందర్, ప్రవీణ్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. కాలనీలో నిలబడదు అందరు మన మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం యొక్క కాంగ్రెస్ డైనమిక్ లీడర్ మైనంపల్లి హనుమంతరావన్న గారి ఆదేశానుసారం మా కాలనీ శ్రీ లక్ష్మీనగర్ కాలనీ మీద ఒక దయా దాక్షణ్యాలు కలిగి ఉండి నా కాలనీ అనేటువంటి ఉద్దేశంగా వ్యవహరించేటటువంటి హనుమంతన్న మా కాలనీకి అడగగానే రిప్రజెంటేషన్ చేయగానే గతంలో కూడా బాక్స్ డ్రైన్ అనేటువంటిది ఒక పోరాటం లెక్క చేసి హనుమంతన్న వచ్చి మన జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్కు పోయి హెడ్ మాస్టర్ వాళ్ళందరినీ కూడా కోఆర్డినేషన్ చేసి కంపల్సరీగా వచ్చేటటువంటి పైనుంచి వచ్చే వాటర్ వెళ్ళిపోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు బాక్స్ డ్రైన్ చేయించారు. అదే క్రమం లోపల మళ్ళీ మాకు వాటర్ లైన్ లక్ష్మీనగర్ కాలనీ మన ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర ఉన్నటువంటి మన లక్ష్మీనగర్ కాలనీలో రోడ్డు వరకు పరిశీలన చేయడానికి మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆదేశాల మేరకు రావడం జరిగింది. ఎంతో కాలంగా కాలనీ వాసులకు ఏ ఇష్యూ అయినా సరే, అటు తాగునీటి సమస్య కానివ్వండి, లేదా ఇటు సివరేజ్ వాటర్ సమస్య కానివ్వండి, లేదా మన వర్షపు నీటి సమస్య కానివ్వండి, రోడ్ల విషయం కానివ్వండి, దేనికైనా సరే మైనంపల్లి హనుమంతరావు గారు ఒక చొరవతోని, ఆయన యొక్క ఇంట్రెస్ట్తోని కాలనీ అభివృద్ధి చేసుకోవడం జరిగిందని, అలాగే ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి 2 వర్కులు, అందులో ఇది రోడ్ వర్క్ ఇది కంప్లీట్ అయితే ఇంకొక చిన్న రోడ్ వర్క్ ఒకటి ఉంటుంది తప్ప మిగతా కాలనీలో అన్ని రకాలుగా సమస్యలు పరిష్కారం జరిగినట్టే. కాబట్టి కాలనీవాసులు కూడా వాళ్ళ యొక్క పూర్తి సంతోషాన్ని, పూర్తి మద్దతు ఎప్పుడున్నట్టే మైనంపల్లి హనుమంతరావు గారికి తెలపడం జరిగింది సంతోషంగా. ఆ పెండింగ్ వర్క్ ఒకటి కూడా మనకు టెండర్ ప్రాసెస్లో ఉంది కాబట్టి అది కూడా తొందరలోనే కంప్లీట్ చేయాలనే ఒక ఆలోచనతో మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు. ఇదే విషయాన్ని కాలనీవాసులతో అందరితో షేర్ చేసుకునే విషయంలో అందరం ఇక్కడికి రావడం జరిగింది, కాంగ్రెస్ కుటుంబ సభ్యులం. థ్యాంక్ యూ అండి. దీనికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు, కాలనీవాసులకు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా థ్యాంక్స్ అండి.